ఎవడ్రా నువ్వు? మావాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఉన్నావు. ఐటమ్ అన్నావు. కెరీర్లో ఫస్ట్ టైం మురారి చూసినప్పుడు నాకు సుదర్శన్ 35లో చూసాను. అంతా అయిపోయినాక లాస్ట్ రోలింగ్ టైటిల్స్ అవుతున్నప్పుడు నా భుజం మీద చేసాను అంతే. ఆయన మాట్లాడలా. నాకు అప్పుడు ఇంకా లైట్లు ఆన్ అవ్వలేదు, కళ్ళు నీళ్ళు తిరిగినాయి అనమాట. దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే ఫస్ట్ టైం నా కెరీర్లో ఆయన అలా చెప్పడం. రాజకుమారులు అంత ముందు సినిమాలకి ఆయన బాగుంది, బాగా చేసాం అన్నారు, కానీ ఫస్ట్ టైం జెన్యున్గా ఆయన రియాక్ట్ అయ్యారు. నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి పురుషు దగ్గర మొబిలిటీ మీద చేసుకున్నాను. ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయి ఉండదు. ఏందే డిసెపే, మీ వాడి గురించి టెన్షన్ పడతా అంటావా? టెన్షన్ మా వాడి గురించి కాదు, నీ గురించి. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు అదే ఇక ఏమైనా వర్కౌట్ అవుతాయా లేవా, నా పక్కన వాళ్ళు చెప్పారు ఆ సినిమా ఎడిటింగ్ అవుతున్నప్పుడు ఈ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది చెప్పు. ఏంటంటే ఒక్క ఆడదు లేదు సినిమాలో, ఫ్యామిలీ లేదు, గన్లు ఇవన్నీ ఉన్నాయి, ఇది ఎందుకు ఆడుతుంది అని చెప్పారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు, ఆడే పండుగ. వీడు మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడు అయితే కదా. షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? I literally took a 3-year break because I couldn't handle it. My grandmother, who was very close to me, I lost her. Then Namrata's parents passed away at the same year. So everything was happening at that time, and I didn't know what films to do, what kind of a performance to come up, how to satisfy my fans. So it was a whole kind of a confusion happening there. విడుదల చేసిన ఖలేజా కూడా ఫ్లాప్ కావడంతో ఇక మహేష్ బాబు పని అయిపోయిందన్న వాళ్ళు ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత హిట్ తీసుకొచ్చిన సినిమా, 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత సక్సెస్ చూశాడు ప్రిన్స్. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్. 4 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ళ వరకు లైక్ చేస్తున్నారు. లైక్ చేయని జనరేషన్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే చిన్నపిల్లలు వచ్చి మహేష్ ఫాదర్ అంటారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎక్కడ మొదలైంది సార్ ఇదంతా? So we all lived a very normal life. I think one summer holiday my father decided that, okay, come on, you do a film now. And that film did well, and the next summer holiday he made me do another film.
So every summer holiday of mine, I would do these films. And before I realized, I was a big child star. మహేష్ అసలు ఫస్ట్ సినిమా రాకముందే ఫ్యాన్స్ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కానీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ చూపెట్టాడు. ఆ చిన్న వయసులో ఆ ఫైట్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ. పోరాటం సినిమాలో 6 years బాయ్ యాక్ట్ చేశాడు. డూండి గారు వచ్చారు సినిమా చూడటానికి. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, చాలా స్పార్క్ ఉంది ఫేస్లో అని ఆయన అప్పుడే చెప్పాడు. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఒకప్పుడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, కానీ ఈ రోజున మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. ఎవరా నువ్వు? సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కలబడితే వదలను రోయ్. పవర్ ప్యాక్డ్ హీరో. అనుక్షణం డైరెక్టర్కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. ఇట్స్ ఎ డిలైట్ టు వాచ్ మహేష్ బాబు ఆన్ ది స్క్రీన్. మహేష్ బాబు పరుగు అసలు సూపర్. పరుగెత్తాడంటే మహేష్ బాబు అంత అందంగా ఎవరు పరిగెత్తారు? హుసేన్ బోల్ట్ పని పరిగెడతాడు. ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేష్ బాబు. ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండి నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. పాదరస ఒరవడి నరనరమే అని. దట్ ఈస్ వెరీ వెరీ యాప్ట్ టు యూజ్. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. Other than Mahesh, I don't know if I like anybody else. జై బాబు, జై జై బాబు. मेरा अड्डा है तो 1000 साले. ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి పెట్టెల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు. ఈ రోజు నుంచి ఈ ఊరు మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నాను. బుర్రిపాలెం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు మహేష్ బాబు. ముగింపు లేనిదై సదా సాగదా, ఇదే కదా నీ కదా. ముగింపు లేనిదై సదా సాగదా, నీ కంటి రెప్పలంచున గౌతమ్ 6 weeks ముందే పుట్టి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు చెయ్యంతే ఉండేది. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. అన్ని వెతుకుతూ పదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. అనేక సోషల్ వర్క్ చేస్తున్నారు. 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే మామూలు విషయం కాదు. అంతా వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పుణ్యం మేడం. Mahesh Babu's father and veteran hero from yesteryears, Krishnamurthy, died this morning at 4 o'clock at Hyderabad's Continental Hospital. For superstar Mahesh Babu, in fact, it's 3 bereavements that he has had in this year. His elder brother had passed away in January this year, and then his mother passed away in September, and now his father. I just miss him today. She's like God for me, in the sense whenever I'm tense, nervous, I go to her house and have a coffee and all my tensions go away. నా సినిమా పెద్ద హిట్ అయినప్పుడు ఆయన మొహంలో ఆనందమే
ఆయన నా దేవుడు. నాన్నగారు నాకు చాలా ఇచ్చారు, కానీ అన్నిటికన్నా గొప్పది ఆయన నాకు ఇచ్చింది మీ అభిమానం.